వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మైసూర్ పాకు ఎలా తయారు చేసి చూడండి. 2 కప్పుల శనగపిండి, 2 కప్పుల చక్కెర, 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్ నెయ్యి కలిపి ఉంచుకోవాలి. ఒక పాన్ పెట్టేసి చక్కెర పాకం పట్టుకోవాలి. పక్కన నెయ్యి ఆయిల్ కలిపేసి ఒక బాండులో వేసి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. శనగపిండి ఉండలు లేకుండా చూసుకోవాలి. శనగపిండిని ఆయిల్ లేదా నెయ్యి వేసి వేయించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసి శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చక్కెర పాకం తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎక్కువ కూడా గట్టి పడొద్దు. చక్కెర పాకం ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత శనగపిండిని అందులో వేసేయాలి. చాలా జాగ్రత్తగా ఒక్కటే తీగ వచ్చేటట్టు చూసుకోండి. అట్లా ఉంటేనే మైసూర్ పాకు కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ మసులుతున్న ఆయిల్ని అందులో వేసి కలుపుతూ ఉండాలి. శనగపిండి మిక్చర్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ వేస్తూ శనగపిండిని కలుపుతూ ఉండాలి. చూడండి, ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటే కరెక్ట్గా మనకు మైసూర్ పాకు అనేది మనము కలుపుతూ ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంటుంది. గుల్లగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఓపికగా ఇది కలుపుతూ ఉండాలి. నెయ్యి ఆయిల్ 2 కలిపి ఒక బాండిలో వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఉండాల్సింది. ఇది అలా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకు మైసూర్ పాకు గుల్లగా ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంటుంది. ఆ మిక్చర్ కలుపుతున్నప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది. కలుపుతూనే ఉండాలి. తొందరగా తీసేస్తే మెత్త పడిపోతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. గుల్లగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక్కసారి వేయకుండా కొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి. పానుకు అంటుకోకుండా విడిపోతుంది. చూడండి, ఇంకా ఎత్తున్నట్టు అనమాట. ఇంకా ఇలా ఉడుకుతూ ఉంది. చూడండి, గుల్లగా కనిపిస్తుంటుంది మనకి. పానుకు అంటుకోకుండా విడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనేమి అంతరం కలర్ ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు. ఇంకా చూడండి, గుల్లగా కనిపిస్తుంటుంది మనకి. ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉన్నప్పుడు అలా గుల్లగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లోని రాసుకొని ఆ ప్లేట్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి. మనకు మైసూర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. కొంచెం వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా పెద్దగా చాలు. వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి ఇలా పెట్టేసుకుంటే చల్లగా ఎంత కావాలంటే షేప్స్
తర్వాత కొనాలు మొత్తం కూడా ఇట్లా చాక్తో అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి వంపుకోవాలి. ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా వంపుకుంటే మొత్తం కూడా వచ్చేస్తుంది బయట. మనం ముందే ముక్కలుగా కోసినాం కాబట్టి ముక్కలుగా విడిపోతాయి. చూడండి ఇట్లా ముక్కలుగా విడిపోతాయి. మైసూర్ పాకు రెడీ. గుల్లగా అయిన మైసూర్ పాకు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వంటలు నచ్చినట్లయితే.